రాజ్యసభ అభ్యర్థుల పేర్లను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్ పేర్లు ఖరారయ్యాయి. భాష్యం రామకృష్ణ కమ్మ సామాజిక వర్గం కాగా కాపు సామాజిక వర్గానికి చెందిన సానా సతీష్, అలానే బీసీ వర్గానికి చెందిన చింతకాయల విజయ్ కు అవకాశం కల్పించింది టీడీపీ అధిష్టానం. ఉత్కంఠకు తెరపడిందనే చెప్పాలి. రాజ్యసభ అభ్యర్థుల పేర్లను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్ పేర్లను ఖరారు చేసింది టీడీపీ అధిష్టానం. అయితే టీడీపీ రాజ్యసభ స్థానానికి సంబంధించి అనేక మంది ఆశావాదులు ఆ పార్టీ నుంచి పోటీ పడుతూ ఉన్నారు. ఎవరి పేర్లు ఖరారు చేస్తారు, ఎవరికి అవకాశం దక్కుతుంది అంటూ కూడా చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎట్టకేలకు దానికి సంబంధించి క్లారిటీ వచ్చింది. భాష్యం రామకృష్ణకు, అలాగే సానా సతీష్ కు, చింతకాయల విజయ్ కు రాజ్యసభ అభ్యర్థులుగా టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. భాష్యం రామకృష్ణ కమ్మ సామాజిక వర్గం కాగా కాపు సామాజిక వర్గానికి చెందిన సానా సతీష్, బీసీ వర్గానికి చెందిన చింతకాయల విజయ్కి అవకాశం కల్పించింది టీడీపీ అధిష్టానం. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, టీడీపీ ఎట్టకేలకు తన రాజ్యసభ అభ్యర్థుల జాబితాను కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. ఇక్కడ చూసుకుంటే కనుక చాలా మంది నేతలు పోటీ పడ్డప్పటికీ ముందు నుంచి అనుకున్నట్టే భాష్యం రామకృష్ణ కమ్మ సామాజిక వర్గం నుంచి ఆయనకు అవకాశం కల్పించారు. కాపు సామాజిక వర్గం నుంచి సానా సతీష్ పేరును కూడా ఆయన ఎంపిక చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా ఆయన 2 సంవత్సరాల నుంచి కూడా రాజ్యసభలో సభ్యుడిగా ఉన్నారు. మరలా ఆయనకి రెన్యువల్ కూడా అయిందని చెప్పుకోవచ్చు. చింతకాయల విజయ్ పార్టీలో యువ నేతగా ఉన్నారు. బీసీ నేత, స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుమారుడు. గత 2014 నుంచి అనకాపల్లి పార్లమెంట్ పోటీ చేయాలని ప్రతి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఆయన రాజ్యసభ అభ్యర్థిత్వం సాధించారని చెప్పుకోవచ్చు. ఈ ముగ్గురు కూడా టీడీపీ అనేక వడపోతల అనంతరం ఈ ముగ్గురిని ఎంపిక చేసింది. కొద్దిసేపటి క్రితమే వారు చంద్రబాబు నివాసం కూడా వారు పిలిపించడం జరిగింది. ఇప్పటికే నామినేషన్ పత్రాలు కూడా సిద్ధం చేస్తున్నారు. రేపు ఆదివారం కాబట్టి సోమవారం ఆఖరి తేదీ నామినేషన్కే, సోమవారం నామినేషన్ వేసే అవకాశం ఉంది. అయితే చంద్రబాబు దీనిపై సుదీర్ఘ కసరత్తు చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముగ్గురు దాదాపుగా అంటే సానా సతీష్ రెన్యువల్ అయినప్పుడు కూడా ఆయన కూడా కొంత పార్లమెంటరీ వ్యవహారాలకు కావచ్చు, ఇది కొత్త అని చెప్పుకోవచ్చు. ముగ్గురు కూడా కొత్త మొహాల్ని ఎంపిక చేశారు అని చెప్పుకోవచ్చు టీడీపీలో. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఏదైతే ప్రధానంగా ఎస్సీ వర్గానికి చెందిన వర్లరామయ్య పేరు ఆఖరి నిమిషం వరకు ఉన్నప్పటికీ ఆఖరి నిమిషంలో ఆయన పేరు మార్చి విజయ్ పేరు పెట్టాల్సిన పరిస్థితి పార్టీకి వచ్చింది. ఎందుకంటే ఉత్తరాంధ్రకు సంబంధించి కీలకంగా ఉన్న బలహీన వర్గాల నుంచి ఒక వ్యక్తిని రాజ్యసభ పంపాలని పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో యువకుడు, విద్యావంతుడైన చింతకాయల విజయ్ వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. ఇప్పుడే ఏదైతే చింతకాయల విజయ్ కూడా పార్టీ సోషల్ మీడియా ఐటీడీపీ మొత్తాన్ని కూడా హ్యాండిల్ చేస్తున్నారు. 5 ఏళ్లు గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ మొత్తం కూడా ఆయన సోషల్ మీడియా వ్యవహారాలు మొత్తం కూడా చూసేవారు. అదేవిధంగా చూసుకుంటే కనుక సానా సతీష్ కూడా గత 2 సంవత్సరాలు పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఢిల్లీ కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో కొంత ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయంలో కావచ్చు, అనేక పనుల విషయంలో కావచ్చు క్రియాశీలక పాత్ర పోషించారు కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద. అదేవిధంగా చూసుకుంటే భాష్యం రామకృష్ణ అయితే కనుక 2019 నుంచి పార్టీకి అనేక అంశాల్లో ఆయన తోడ్పడ్డారని చెప్పుకోవచ్చు. ఏదైతే క్రియాశీలకంగా వ్యవహరించారో, చంద్రబాబుకి చేదోడు వాదోడుగా ఆయన వ్యవహరించారో, ఒక పక్క విద్యా సంస్థను నడుపుతూనే ఆయన పార్టీ కోసం అంకుటిత దీక్షలో పనిచేశారు. గత 5 సంవత్సరాలుగా ఆయన వ్యాపారానికి సంబంధించి అనేక ఇబ్బందులు వచ్చినప్పటికీ పార్టీకి గట్టిగా నిలబడ్డారనే నేపథ్యంలో వీరందరినీ చంద్రబాబు ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనా మిగిలిన సీనియర్ నేతలంతా కూడా పోటీ పడ్డప్పటికీ వారందరికీ చంద్రబాబు అయితే కొంత హామీ ఇస్తున్నారు, కొంత భవిష్యత్తులో ఏదైనా అవకాశం కల్పిస్తారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీరంతా కూడా సోమవారం నామినేషన్ వేస్తారు. బలం రైట్, థ్యాంక్ యూ రవిచంద్.